ముస్లింల హక్కులను బీజేపీ కాలరాస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. ఈ దేశంలో హిందువులకు ఎంత హక్కు ఉందో ముస్లింలకు అంతే హక్కుందన్నారు. తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుపడుతున్నారని హాట్ కామెంట్ చేశారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్. పార్టీలో చేరేప్పుడు హైకమాండ్ హామీ ఇచ్చిందన్నారు. ముస్లింల హక్కులను మోదీ సర్కార్ కాలరాస్తోందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. వక్ఫ్ సవరణ చట్టాన్ని నిరసిస్తూ నెక్లెస్ రోడ్ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ముస్లింలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి కాంగ్రెస్ మద్దతు తెలిపింది. దేశంలో హిందువులకు ఎంత హక్కు ఉందో ముస్లింలకు అంతే హక్కు ఉందన్నారు మహేష్ కుమార్. मुसलमान के अगेंस्ट कदम उठाती है, मुकाबला करेंगे. यही वजह से सोनिया जी, राहुल जी आधी रात तक पार्लियामेंट चली तो भी पूरे पार्लियामेंट मेंबर्स को पार्लियामेंट में रहने के लिए आदेश देते हुए खुद 3 बजे तक पार्लियामेंट में रह के इनका खिलाफ करें. पार्लियामेंट के रह के वक्त बिल को खिलाफ करी. इसकी वजह है कांग्रेस पार्टी एक ऐसी पार्टी है जिस चीज को मान के चलती है. इस देश सबका है. इस देश में हिंदू का जितना हक है उतना ही मुस्लिम का हक है. తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి ధృతరాష్ట్రుడిలా అడ్డుపడుతున్నారని హాట్ కమెంట్స్ చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 30 ఏండ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు కేబినెట్ లో చోటు ఇవ్వాలని ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తే కిరీటంగా కాకుండా ఒక బాధ్యతగా వ్యవహరిస్తానన్నారు. ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు గుర్తొచ్చింది రంగారెడ్డి, హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రి, కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తుంది. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని, 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమైతలేదు. తనను ఎంపీగా గెలిపిస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన మాట వాస్తవమేనన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్. టికెట్ ఇస్తే తన గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తి రాజగోపాల్ అని అన్నారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఎక్కడ సంతకం చేయమన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. నల్గొండ జిల్లా చౌటప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీల కార్యకర్తగా యూత్ కాంగ్రెస్ నుంచి పనిచేస్తే, పార్టీ గుర్తించి నాకు పదవి ఇస్తే, పార్టీ గుర్తించి నాకు బీఫామ్ ఇస్తే నన్ను గెలిపించినటువంటి బాధ్యత ఆయన భుజాల మీద వేసుకున్నటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు. ఎందుకంటే ఆ రోజు నేనే రాజగోపాల్ ఇంటికి పోయినా. నీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఈ పార్లమెంట్ మీద పట్టు ఎవరికి లేదు. ప్రజల్లో ఉన్నటువంటి భావాన్ని, ప్రజల్లో ఉండేటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా అధిష్టానం దృష్టికి, పార్టీ దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఉంది. వారితో పాటు ఇక్కడ ఉన్న నీళ్ళన్నా నేను ఏడికి రమ్మంటే ఆడికి తప్పకుండా పోయి అన్న కోసం సిన్సియర్గా, నిజాయితీగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులను అవమానిస్తున్నారని ఫైర్ అయ్యారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేతలు. దళితులపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లోని జీవీకే1 ఎదురుగా కిషన్ రెడ్డి శుద్ధి చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని పసుపు నీళ్లతో కడిగారు కాంగ్రెస్ నేతలు. దళితులను అవమానిస్తున్న బీజేపీ నేతలకు అంబేద్కర్ విగ్రహాన్ని తాకే హక్కు లేదన్నారు.